వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. గులాబ్ జామ్ ఎలా చేయాలో ఈ వీడియో చూపెడతా. ఇగో గులాబ్ జామ్ పౌడర్ తెచ్చుకున్నాం. అందులో ఇట్లా పాలు పోసుకుంటా పిసుకాలి. మొత్తం మెత్తగా విసుకోవాలి. మెత్తగా విసుకున్నాం పిండిని మెత్తగా ముద్ద విసుకున్నాం. ఇప్పుడు చిన్న చిన్న గోళీలు లెక్క చేసుకోవాలి. దీన్ని ఇలా చిన్న చిన్న ఉండలు కట్టాలి. ఇలా చిన్నగా గోటీలంతా లేదా నిమ్మకాయ అంతా సైజు చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. ముందుగానే పాలు పోసి పిసికినాం కాబట్టి మెత్తగా దూదిలాగా ఉంటుంది. మొత్తం పిండిని ఇలానే ఉండలు చేసుకోవాలి. మొత్తం ఇట్లా ఉండలు చేసుకున్నాం. వంట పెట్టినాం, స్టవ్ పైన ముక్కుడు పెట్టినాం. అందులో కొంచెం నూనె పోసాము. ఇప్పుడు మనం ఉండలు చేసుకుని ఇందులో వేసుకొని గోలివ్వాలి. ఇది దూరగా గోలించుకోవాలి. మంటగా గోలియాలి. ఇప్పుడు గోలిని తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం ఉండాలని ఇలానే కాదా గోలించుకోవాలి. ఇప్పుడు ఇవి గోలించులు అయినాయి. ఇప్పుడు మనం చక్కెర ఆనకం పట్టుకోవాలి. ముందుగా చక్కెర ఆనకం పట్టుకోవాలి. ఇందులో 1/2 కిలో చక్కెర పోసుకున్నాం. అందులో ఒక అర చెంబడి నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన ఇప్పుడు ఈ చక్కెరలో నీళ్ళు పోసిన ముక్కుడు ఇందులో పెట్టినాం. ఇప్పుడు ఇది ఆనకం వచ్చేదాకా మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చక్కెర కరిగింది. దీన్ని మరగనివ్వాలి. ఇలా బాగా మరగనివ్వాలి. యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసి మరగనివ్వాలి. మరిగేటప్పుడు మనం ముందుగానే గోలిచ్చి రెడీ పెట్టుకున్న ఈ ఉండలు ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్నాం. దీన్ని మరగనివ్వాలి. జరసేపు గులాబ్ జామ్ రెడీ అయినాయి. గుమగుమలాడుతున్నాయి. ఇవి వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలని ఉంటుంది. అబ్బా ఎంత గుమగుమలాడుతుందంటే అంత ఎందుకంటే నేను యాలకులు వేసిన కాబట్టి చాలా రుచిగా ఉంటాయి.